బీకేపీఎల్ఈ న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 327 యూనియన్ ఏపీసీపీడీసీఎల్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం ఏపీసీపీడీసీఎల్ అధ్యక్షులు బెల్లంకొండ సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎంవి రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు సత్వరమే పీఆర్సీ కమిటీని నియమించి పీఆర్సీ అమలు చేయాలని, జేఎల్ఎం GR2లను 18/10/2025 నుంచి రెగ్యులరైజ్ చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, 31/8/2024 వరకు నియమించబడిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అన్లిమిటెడ్ మెడికల్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ యాజమాన్యాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే విద్యుత్ ఉద్యోగులకు ఎల్లప్పుడూ 327 యూనియన్ అండగా ఉంటుందని తెలియజేశారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అన్ని సంఘాలు వ్యతిరేకించినప్పటికీ ఒక 327 మాత్రమే బలపరిచి అమలు చేసిందని, అందువల్లనే మన సంఘానికి అంత ఘనత ఉందని వారు తెలిపారు. ఎలక్ట్రిసిటీ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు బెల్లంకొండ సురేష్, ఐఎన్టీసీ నాయకులు విశాక్రాంతి కుమార్, ఒంగోలు అధ్యక్షులు బివిల్ ప్రసాద్, కార్యదర్శి గడ్డం శ్రీనివాసరావు, రవిశంకర్, ఏడుకొండలు, అల్లూరయ్య, సురేష్ కుమార్, పి లక్ష్మీనారాయణ, ఒంగోలు డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు కండ్లగుంట వెంకటరావి, పి వెంకట్రావు, మోహన్, రమణారెడ్డి, జిల్లా నాయకులతో పాటుగా గుంటూరు, కృష్ణా, బాపట్ల, మార్కాపురం జిల్లాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ఎంవి రాఘవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 327 యూనియన్ స్టేట్ సెక్రటరీ జనరల్. ఈరోజు సిపిడిసిఎల్ డిస్కామ్ కార్యవర్గం 327 డిస్కామ్ కార్యవర్గం ఇక్కడ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా 2026 1/4/2026కు జరగాల్సిన పీఆర్సీ ఇంతవరకు కమిటీ కూడా యాజమాన్యం వేయలేదు. ఇది చాలా దారుణం. ఎందుకంటే గతంలో కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ సమస్యలన్నీ కూడా సపరేట్గా ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలని చెప్పిన సందర్భం కూడా ఉంది. అలాగే గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పయ్యావులు కేశవ్ గారు కూడా ఒక సందర్భంగా పేస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే లైన్మెన్ అని చెప్పడం జరిగింది. మరి చాలామంది కార్మికులు, ఎంతోమంది కార్మికులు పోల్ పాయింట్ నుంచి కూడా కిందపడి యాక్షన్ రూపంలో చనిపోతూ ఉన్నారు. మరి ఈ త్యాగాలన్నీ కూడా గుర్తించకుండా ఈరోజు కూడా పీఆర్సీ కమిటీ వేయలేదు. అలాగే 2004 వరకు గవర్నమెంట్లో జీపీఎఫ్ సౌకర్యం కలదు, పెన్షన్ సౌకర్యం, కానీ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లేదు. అది కూడా
గత జేఏసీ సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారంగా అగ్రిమెంట్ పరంగా ఇస్తామని తెలియజేసి ఇంతవరకు కూడా అది అమలు చేయలేదు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా తెప్పించుకుంటున్నామంటున్నారు, కాలయాపన చేస్తున్నారని, కానీ ఇంతవరకు చేయడం లేదు. ఇకపోతే జేఎల్ఎం గ్రేడ్ 12కి సంబంధించి వాళ్ళకి ఎప్పుడైతే 2019లో వాళ్ళు జాయిన్ అయిన డిపార్ట్మెంట్లో ఆ రోజు నుంచి 5 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత నుంచి 2 సంవత్సరాలు వదిలిపెట్టిన తర్వాత వారికి ప్రమోషన్ ఇవ్వలేను. కానీ ఈనాటికి 5 సంవత్సరాలు పూర్తయి 18 నెలలు పూర్తయినా కూడా వాళ్ళకి ఈ రోజు నుంచే కౌంట్ చేస్తానట్లు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా దారుణం. ఇవన్నీ విషయాలన్నీ కూడా యాజమాన్య తీసుకుపోతున్నాము, కానీ యాజమాన్యులు సరిగా స్పందించడం లేదు. చేస్తామని చెప్పిన అగ్రిమెంట్ రూపంగా చెప్పిన వాటికి కూడా ఇంతవరకు ఆర్డర్ రూపం ఇవ్వని ఆర్డర్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ రాష్ట్రము పారిశ్రామికంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అన్ని విధాలుగా ముందుకు పోవాలంటే విద్యుత్ సంస్థలు, విద్యుత్ ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ఇవన్నీ తీసుకుపోయే విధంగా మేము వచ్చే కాలంలో కూడా తగు చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యాజమాన్యంలో కొంతమంది చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల అన్ని సంస్థల్లో కూడా ఆర్డర్లు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా, ఎందుకంటే ట్రాన్స్కోలో ఏదైతే ఆర్డర్ ఇస్తుందో ఆ ఆర్డర్ అన్ని కంపెనీలు కూడా డిస్కమ్స్ కూడా ఫాలో కావాలని గతంలో 99లో ట్రైపార్ట్ అగ్రిమెంట్ అయ్యే సందర్భంలో అగ్రిమెంట్ కావడం జరిగింది. కానీ ఈరోజు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా మేము చర్చించుకోవడం జరిగింది. అది తొందరలోనే యాజమాన్యానికి ఒక నోటీసు రూపంగా ఇచ్చి ముందుకు పోతాము. మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది, మీరు ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చారో ఆ సంస్కరణలు కొనసాగే విధంగా మేము విద్యుత్ ఉద్యోగులందరూ కూడా కష్టపడుతూ ఉన్నాము. మా కష్టాన్ని గుర్తించండి. మాకు రావాల్సిన బెనిఫిట్స్ పిఆర్సీ అయితేనేమి ఇవన్నీ కూడా తొందరగా ఇప్పించే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు విశ్వ క్రాంతి కుమారు, ఐఎన్టీయూసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఐఎన్టీయూసీ అనుబంధంగా పెద్దలు సంజీవ్ రెడ్డి గారు అధ్యక్షులుగా, రాఘవరెడ్డి గారు సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి 327 యూనియను సిపిడిసిఎల్ కార్యవర్గం ఈ రోజున ఒంగోలులో బెల్లంకొండ సురేష్ గారి అధ్యక్షతన సమావేశం అయింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు విద్యుత్ ఉద్యోగుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీయూసీ వీటితో పాటు అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని విద్యుత్ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీసీపీడీసీఎల్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ ఎంవి రాఘవరెడ్డి గారు మరియు ఐఎన్టీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ విశ్వ క్రాంతి కుమార్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ నూతన కార్యవర్గంలో కంపెనీ ప్రెసిడెంట్గా బెల్లంకొండ సురేష్ అండ్ నేను, కంపెనీ సెక్రటరీగా గడ్డం శ్రీనివాసరావు గారు మరియు సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కె విజయకృష్ణ గారు, అదేవిధంగా అడిషనల్ సెక్రటరీగా వైఎన్వి సురేష్ కుమార్ గారిని, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ 4 సర్కిల్స్ ఏదైతే ఈపీసీపీడీసీఎల్ పరిధిలో ఉన్నాయో, గతంలో 4 సర్కిల్స్, ఇప్పుడు మొత్తం 8 సర్కిల్స్ ఏకాభిప్రాయంతో మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు 8 సర్కిల్స్లో ఉన్న ప్రాంతీయ అధ్యక్ష కార్యదర్శులకు, అన్ని డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులకు సిపిడిసి తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా మా సెక్రటరీ జనరల్ రాఘవరెడ్డి గారు ఏదైతే చెప్తారో 1/4/2026కి పిఆర్సీ కమిటీని త్వరలోనే కమిటీ వేయవలసిందిగా, అదేవిధంగా పిఆర్సీని కూడా సత్వరమే ఇవ్వవలసిందిగా మేనేజ్మెంట్ కోరుకుంటున్నాము. అదేవిధంగా జేఎల్ఎం గ్రేడ్ 2 సోదరుల్ని ఏదైతే మనం అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే మనం ఒప్పందం అయ్యామో ఆ డేట్ నుంచి మరి వారిని రెగ్యులైజ్ చేసే విధంగా కూడా మేనేజ్మెంట్ సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.